సో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి అమృతాలు. ఈరోజు రెసిపీ ఏంటంటే రొయ్యల కూర. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. కావాల్సిన ఉప్పు, పసుపు, కారం, ఆనియన్ పేస్ట్, కొత్తిమీర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, రొయ్యలు. ఇప్పుడు స్టవ్ వెలిగించి దాని మీద ఒక బౌల్ పెట్టుకోండి. రొయ్యల్లో వాటర్ అనేది వెళ్తుంది కదా మనం కడిగినప్పుడు, ఆ వాటర్ అనేది రిమూవ్ చేయాలంటే దీంట్లో పసుపు వేసి బాగా వేపుకోండి ఒక 2 minutes వరకు. ఈ విధంగా వేపుకునే తర్వాత వాటర్ అనేది వచ్చేస్తుంది బయటికి. ఇప్పుడు మనం రొయ్యలు అనేవి పక్కకు తీసేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి దాని మీద ఒక బౌల్ పెట్టుకోండి. ఇప్పుడు ఆయిల్ వేసి ఈ రొయ్యలు అనేవి వేపాలి. ఇప్పుడు రొయ్యలన్నీ వేసేసుకొని బాగా వేపుకోండి ఒక 5 minutes వరకు. ఈ విధంగా వేపిన తర్వాత రొయ్యలు అనేవి పక్కకు తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాత దీంట్లోనే ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేపుకోండి గోల్డెన్ షేడ్ వచ్చే వరకు. ఈ విధంగా ఉల్లిపాయలన్నీ వేగిన తర్వాత దీంట్లోకి కారం వేసుకోండి, తగినంత పసుపు, తగినంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసి ఒక 5 minutes వరకు వేగనివ్వాలి. దాని తర్వాత దీంట్లోకి ఆనియన్ పేస్ట్ వేసుకొని ఇంకొక 5 minutes వరకు అలా వేగనివ్వాలి, ఆనియన్ వాసన అనేది పోయే వరకు. దాని తర్వాత దీంట్లోకి కొత్తిమీర అనేది వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఒక 2 minutes వేగిన తర్వాత దీంట్లోకి రొయ్యలు అనేవి వేసేసుకోండి. వేపి పక్కన ఉంచుకున్నాం కదా, ఇప్పుడు ఒకసారి అలా కలుపుతూ ఒక 5 minutes వరకు వేగనివ్వాలి. వేగిన తర్వాత దీంట్లోకి వాటర్ అనేది వేసుకోండి. ఒక 10 minutes వరకు ఉడకనివ్వాలి, దగ్గరికి అవ్వాలి కూర అనేది. ఈ విధంగా ఉడికిన తర్వాత మన కూర అనేది రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఫర్ మోర్ వీడియోస్కి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.